ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న ఈ మధ్య రీసెంట్గా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మన నెల్లూరు వెళ్తున్నప్పుడు ఓకే, నేనున్న కోచ్లో ఒక ఆయన కో ప్యాసింజర్ వచ్చి పలకరించాడు. సార్ విష్ణు గారు, మీరు ఇలా సుమన్ టీవీలో యాంకర్ కదా సార్, ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన అవేర్నెస్ వీడియోస్ అవి చేస్తుంటారు, ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి అంటూ వచ్చి పలకరించాడు. సరే, మధ్యలో ఇంకా తన బాధను గురించి చెప్పుకున్నాడు. సార్, నేను బయట అప్పులు అవి ఇవి తీసుకొచ్చేసి ఒక 45 లక్షలు ట్రేడింగ్లో పెట్టి పోగొట్టుకున్నాను. నేను ఒక చిన్న ఉద్యోగస్తుని, నా శాలరీ కూడా తక్కువే, బట్ ఎందుకో నాకు ఆ టైంలో అనిపించింది బయట నుంచి డబ్బులన్నీ తీసుకొచ్చి ట్రేడింగ్లో పెట్టి నష్టపోయాను అని చెప్పాడు. సో దానికి నేనేమన్నానంటే, సార్ ఆల్రెడీ చేతులు కాల్ చేసుకున్నారు కదా, మీరు ఇంకా దాని జోలికి వెళ్ళొద్దు, మీరు వేరే ఏదన్నా మంచి ఇన్కమ్ సోర్సెస్ ఏదైనా జనరేట్ చేసుకుంటా అని చెప్పాను. ఆయన దానికి ఏమన్నాడంటే, లేదు విష్ణు గారు, ఎక్కడైతే పోగొట్టుకున్నామో ఏదో అక్కడే వెతుక్కోవాలా, అక్కడే సంపాదించుకోవాలా అని చెప్తుంటారు కదా మన పెద్దవాళ్ళు. సో నేను ఎక్కడైతే డబ్బులు పోగొట్టుకున్నానో మళ్ళీ అక్కడి నుంచే సంపాదించుకోవాలనుకుంటున్నాను సార్, నేనైతే వదిలిపెట్టేది లేదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు. సరే, ఇప్పుడు నేనైనా మీరైనా ఏం చెప్తారు, లేదండి ఆల్రెడీ లాస్ అయిపోయారు కదా, ఇంకా అవన్నీ వద్దు పక్కన పెట్టండి అని చెప్తాం. ఇప్పుడు ఆయన వర్షన్ అయితే వేరే డిఫరెంట్గా ఉంది. మరి అసలు ఏంటి, నాకైతే అర్థం కాలేదు ఇంకా ఆయనకి ఏం చెప్పాలో. సో ఇలాంటి కేస్ స్టడీని మనం ఎలా చూడాలంటారు అసలు? సార్, ఇప్పుడు బేసిక్గా ట్రేడింగ్ మరీ అడిక్టివ్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పారు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి అని. బేసిక్గా మన వాళ్ళు ప్రతి మాటని పూర్తిగా అర్థం చేసుకోరు. మార్కెట్ని అర్థం చేసుకోరు, ట్రేడింగ్ని అర్థం చేసుకోరు, సామెతని అర్థం చేసుకోరు. సార్, మార్కెట్ గురించి పక్కగా పెట్టండి, ఫస్ట్ ఈ మాటను అర్థం చేసుకోవాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ సంపాదించాలి అన్న దాని వెనకాల, ఒక చోట పోగొట్టుకున్నాము అని అంటే మనకు దాని మీద అవగాహన లేకనో, దాని మీద నాలెడ్జ్ లేకనో మనం దాని చోట ఓడిపోయి ఉంటాం. ఓడిపోయాం కదా అని చెప్పి దాన్ని వదిలిపెట్టకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దాంట్లో గెలవాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ గెలవాలి. సో దానికి కావాల్సినటువంటి ప్రాపర్ నాలెడ్జ్ అంతా సంపాదించుకొని మళ్ళీ ప్రయత్నించి గెలవాలి అనేది దాని సామెత. అంతేకాని మళ్ళీ అక్కడ డబ్బులు పోయాయి కదా అని చెప్పి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేయడం మొదలు పెడితే 100% చెప్తున్నా మళ్ళీ డబ్బులు పోతాయి. అంతే కదా సార్, ఇందులో మార్కెట్లో ఫస్ట్ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, ట్రేడింగ్లో పర్టికులర్ నేను ఒక ఆప్షన్స్ ట్రేడర్ని, అది నా ఫుల్ టైం బిజినెస్. నేను మార్నింగ్ 9 నుంచి 3:30 వరకు మార్కెట్స్లోనే కూర్చుంటాను. ఆ తర్వాత అదర్ వ్యాపారాలు ఏమంటే చూసుకుంటాం. సో బేసిక్గా ట్రేడింగ్ అనేది ఒక ఫుల్ టైం బిజినెస్. కంపల్సరీ ట్రేడర్ సిస్టమ్ ముందు ఉండి తీరాల్సిందే. మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 3:30 వరకు సిస్టమ్ ముందు నుంచి కదిలితే ఆయన ఆపర్చునిటీస్ కోల్పోయినట్లే. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన ఉద్యోగి, ఒక ఎంప్లాయ్ అయ్యి ఉండి ఆప్షన్స్ ట్రేడింగ్లో చేయటం అనేది ఎట్లా పాసిబుల్ అవుతుంది? మేము పొద్దు నుంచి సాయంత్రం దాకా కింద మీద పడి కష్టపడుతూ ఉంటేనే ఒకరోజు లాస్ వచ్చి ఒకరోజు ప్రాఫిట్ వచ్చి నెలాఖరికి వచ్చేసరికి ఒక 5% 6% మేము డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద రిటర్న్ జనరేట్ చేసుకుంటూ ఉంటాం. అట్లాంటిది ఒక పార్ట్ టైం ఎంప్లాయ్. బేసిక్గా అది మీ కేసే కాదు, నేను చాలామందిని కలిసినప్పుడు కూడా వాళ్ళందరూ ఎంప్లాయీస్ అంట. వాళ్ళకి మధ్యలో 10 నుంచి 11 వరకు ఒక బ్రేక్ ఉంటుందంట. ఆ బ్రేక్లో ట్రేడ్ చేసి డబ్బులు సంపాదిస్తారంట. లేదు అని అంటే మధ్యలో ఎప్పుడో లంచ్ టైంలో గ్యాప్ ఉంటుందంట, ఆ గ్యాప్లో ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదిస్తారంట. డూ యూ థింక్ ట్రేడింగ్ ఇస్ దట్ ఈజీ? అంత ఈజీ పని అయి ఉంటే కనుక ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ట్రేడింగ్లోనే కూర్చుని ఉండేవాళ్ళు కదా. సో బేసిక్గా ట్రేడింగ్ సంబంధించి నాలెడ్జ్ అనేది ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఇంకెక్కువ ఇంపార్టెంట్. ట్రేడింగ్లో స్ట్రాటజీ కంటే కూడా మీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మీ స్ట్రాటజీ కేవలం 20% ప్లే చేస్తున్నట్లయితే మీ ఎమోషన్ 80% మీ స్ట్రాటజీ కరెక్ట్గా ఉపయోగించగలుగుతున్నారా లేదనేది డిసైడ్ చేస్తుంది. మీ ప్రాఫిట్ అండ్ లాస్ని డిసైడ్ చేసేది మీ స్ట్రాటజీ కాదు. మీ స్ట్రాటజీ కరెక్ట్గా ఉన్నప్పటికీ మీ సైకాలజీ మీకు తెలియకుండానే స్టాప్ లాస్ని రివైజ్ చేయడం, టార్గెట్ని రివైజ్ చేయడం, రూల్స్ అన్నిటిని బ్రేక్ చేయడం లాంటి పని చేసేది మీ సైకాలజీయే. ఒకసారి ఒక పర్సన్ లాస్లోకి వెళ్ళి, అది అప్పులు చేసి లాస్లోకి వెళ్ళి ఆ అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ ఉంటున్నారని అంటే ఖచ్చితంగా ఆయనకి ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆయనకు వచ్చేటువంటి ఇన్కంలో చాలా మొత్తం డబ్బులు ఖచ్చితంగా వడ్డీలకి వెళ్తూ ఉంటాయి. సో బేసిక్గా వాళ్ళకి ఇది రికవర్ చేయాలి అనే ఒక కోరికలో వాళ్ళు ఖచ్చితంగా తప్పుల మీద తప్పు చేస్తూనే ఉంటారు. స్టాక్ మార్కెట్లో రికవరీ అనే వర్డే లేదు. దేర్ ఈజ్ నో వర్డ్ కాల్డ్ రికవరీ. వన్స్ యూ లాస్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్.
ఇప్పుడు మీ దగ్గర ఏదైతే క్యాపిటల్ ఉందో అదే నీ అసలు క్యాపిటల్, అంతే. సో ఇక్కడ రికవరీ అనేది ఒక ఎమోషన్కి సంబంధించింది, పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవాలనేది ఒక ఎమోషన్కి సంబంధించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంతకుముందు ఒక 25 లక్షలు పెట్టి ట్రేడ్ చేసి ఉండుంటే ఆయన డబ్బులు కొంచెం కొంచెంగా పోయి ఉంటాయి, అది 5 లక్షలకు 10 లక్షలకు వచ్చి ఉంటుంది. అదే 5 లక్షలతోటి 25 లక్షల్ని మళ్ళీ రీజనరేట్ చేయడం సాధ్యమవుతుందా ఇమీడియట్గా? సో బేసిక్గా మనము ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు 5 లక్షలతో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం 10 లక్షలు రీచ్ అవ్వడం కోసం. సో బేసిక్గా ఇక్కడ మీకు కేవలం ఎమోషనే ప్లే అవుతుంది, కానీ స్టడీగా 5-6% అనే ఒక రేషియో అనేది మీ బుర్రలో అసలు ఏ కొద్దిగా కూడా పనిచేయదు. ఖచ్చితంగా మీరు తప్పులు చేస్తూనే ఉంటారు, హై టార్గెట్స్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే హై టార్గెట్స్ ఉంటాయో వాళ్ళకి రిస్క్ కూడా అంతే హైగా ఉంటుంది. ఎవరైతే సిస్టమేటిక్గా డిసిప్లిన్ టార్గెట్స్ అండ్ డిసిప్లిన్ స్టాప్ లాస్తో పనిచేస్తారో వాళ్ళు మాత్రమే ఇందులో గెలుస్తూ ఉంటారు. 2, చాలామంది కూడా అడిగారు, మేబీ ఈయన కూడా చాలా ప్రయత్నాలు చేసే ఉంటారు కోర్సులు తీసుకోవడం కోసం, కొన్నిటికి ట్రై చేసే ఉంటారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కోర్సెస్లో ఎవరైనా నేర్పించగలిగేది ఏంటంటే టర్మినాలజీ. అసలు బేసిక్గా ట్రేడింగ్ అంటే ఏంటి, అందులో ఎన్ని రకాల స్ట్రాటజీస్ ఉంటాయి, ఏమేమి టూల్స్ మనం వాడచ్చు, వీటి వరకే ఉంటాయి. సో ఎవరు నేర్పించగలిగినా మీకు బేసిక్స్ నేర్పిస్తారు. ఆ టెక్స్ట్ బుక్ సబ్జెక్టు ఆ కంటెంట్ వరకు నేర్పించగలరు ఎవరైనా, అంతే ఎవరైనా అంతవరకు నేర్పించగలుగుతారు. సో సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. అందరూ 10వ తరగతి వరకు ఒకటే సిలబస్ చదువుతారు, ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఒకటే సిలబస్ చదువుతుంటారు, కానీ ఎందుకు ఎవరో ఒకళ్ళే సైంటిస్ట్ అవుతారు? అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఎవడైతే కొత్త కోణంలో చూస్తాడో వాడు మాత్రమే గెలుస్తాడు. స్టాక్ మార్కెట్ కూడా సేమ్ అంతే. మీరు కొత్త కోణంలో చూడనంత వరకు, మీరు జస్ట్ ఆ టెక్స్ట్ బుక్ రూల్నే ఫాలో అవుతున్నంత వరకు ఈ టెక్స్ట్ బుక్ రూల్ మార్కెట్ అంతా తెలియదు అనుకుంటున్నారా? ఈ టెక్స్ట్ బుక్ రూల్ ఆల్రెడీ మార్కెట్ అంతా ఎప్పుడు నవ్వులు బయట కూసేసి ఉంటుంది. ఎవడైతే కొత్త కోణంలో వాడి స్ట్రాటజీస్ని రివైజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ మార్కెట్లో గెలుస్తారు. అందరు యూజ్ చేసే స్ట్రాటజీసే స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్ ఇవే వాడతారు అందరూ. నేను కూడా ఒక నార్మల్ స్ట్రాంగిల్ ప్లేయర్ని, ఒక స్ట్రాడిల్ ప్లేయర్నే, కానీ నాకుండేటువంటి రిస్క్ చాలా డిఫైన్డ్గా ఉంటుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ చాలా డిఫైన్డ్గా ఉంటుంది, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్ పెట్టాలని ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. నేను యూజ్ చేసేటువంటి ఇండికేటర్స్ నాకు ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, కండిషన్స్ అన్ని ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. సో బేసిక్గా నాకు ఉన్నటువంటి సైకాలజీ అంటే నేను ఎంత రిస్క్ తీసుకోగలను, ఎంత ప్రాఫిట్ వరకు గ్రీడ్లోకి ఎంటర్ కాకుండా ఉండగలను అనే దాన్ని బేస్ చేసుకొని ఆ ఒక స్ట్రాడిల్ అయి ఉండొచ్చు, ఆ యొక్క స్ట్రాంగిల్ అయి ఉండొచ్చు, నా మైండ్ సెట్కి అనుకూలంగా నేను ట్యూన్ చేసుకుంటాను. ఇందాక నేను చెప్తున్నాను కదా, 80% గేమ్ ప్లే చేసేది మన మైండ్. మన మైండ్ ఎంతవరకు ప్రెషర్ తీసుకోగలుగుతుంది అనేది ఒక ఇండివిజువల్కే తెలుస్తుంది. ఒక స్ట్రాటజీ అనేది ఒక ఇండివిజువల్ యొక్క ఆస్తి, అది వాళ్ళు సృష్టించుకోవాల్సిందే, కానీ మార్కెట్లో ఓపెన్గా దొరకదు. ఒకటే మాట అడుగుతాను సార్, ఇప్పుడు ఒక స్ట్రాటజీ సక్సెస్ఫుల్గా మార్కెట్లో ఉంది అని అంటే అందరూ డబ్బులు సంపాదించాలి కదా, మరి ఎందుకు సంపాదించట్లేదు అందరూ డబ్బులు? సింపుల్ రీజన్, అవి పని చేయవు. ఎందుకు అని అంటే అవి బేసిక్ ఫండమెంటల్స్ అంతే. ఆ ఫండమెంటల్ని బేస్ చేసుకొని మీరు దాని చుట్టూతో ఒక పెద్ద ప్రాఫిటబుల్ స్ట్రాటజీని తయారు చేసుకోవాలి. స్ట్రాంగిలో తీసుకున్నారు, దానికి సంబంధించి మీరు వాటిని బిల్డ్ చేసుకోవాలి, కానీ మార్కెట్లో ఉన్న వాటిని పట్టుకుంటే అవ్వదు. మీరు అగైన్ ఏ డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టినా 100% చెప్తున్నా ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటారు. మీరు డబ్బులు అంటూ సంపాదించాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ పెట్టుబడి మీ నాలెడ్జ్ని సంపాదించండి. దాని చుట్టూతో మీరు ఒక పేపర్ ట్రేడ్స్ చేయండి. అవి ప్రాఫిటబుల్గా ఉన్న తర్వాత అప్పుడు మీరు డిప్లాయ్ చేయండి విత్ వెరీ స్మాల్ క్వాంటిటీ. బేసిక్గా నేను చాలా స్ట్రాటజీస్ తయారు చేసుకుంటూ ఉంటాను డిఫరెంట్ మార్కెట్ సినారియోస్ కోసం. ఇట్లాంటి సినారియోస్లో ఏ స్ట్రాటజీ పనిచేస్తుంది నేను టెస్టింగ్ చేస్తూనే ఉంటాను. ఒక స్ట్రాటజీని డిప్లాయ్ చేయడానికి కనీసం నాకు 2 నుంచి 3 నెలల పాటు హోంవర్క్ పడుతుంది. మినిమం 3 months హోంవర్క్ పడుతుంది. ఒక్కొక్క స్ట్రాటజీని ఒక 3-4 సంవత్సరాల వరకు బ్యాక్ టెస్ట్ చేయాలి, తర్వాత దాన్ని 1-2 months వరకు ఫార్వర్డ్ టెస్ట్ చేయాలి, ఆ తర్వాత దాన్ని స్మాల్ క్వాంటిటీస్ తోటి లైవ్ మార్కెట్లో డిప్లాయ్ చేసి పెట్టాలి. ఏవైతే ఫైనల్ టెస్ట్ని పాస్ అవుతాయో వాటిని మాత్రమే ఫుల్ క్యాపిటల్ తోటి మార్కెట్లోకి డిప్లాయ్ చేస్తాము. ఇంత హార్డ్ వర్క్ చేస్తే ఒక్క స్ట్రాటజీ బయటకు వస్తుంది. ఒక్క స్ట్రాటజీ ఫైనల్ అవ్వటానికి ఎక్సెల్ షీట్ మాకు కొన్ని పేజీలు దాటుకొని వెళ్ళిపోతుంది. హ్యూజ్ డేటా వర్క్ చేసుకుంటూ పోవాలి. మీరంతా సింపుల్గా 45 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పోగొట్టుకొని ఇప్పుడు మళ్ళీ అందులోనే సంపాదించాలి అని అనుకుంటే సాధ్యమే, నేను కాదని అనట్లేదు, కానీ అది 1 సంవత్సరంలో జరిగే పని కాదు. 1 సంవత్సరంలో అయిపోదు. ముందుగా నాలెడ్జ్ సంపాదించండి, ముందుగా బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ రెండోది, ఇంకొంచెం మంది అయితే అసలు ఉద్యోగం మానేసి పని చేస్తూ అంటారు. అంతకు మించిన వర్స్ట్ ఐడియా ఇంకొకటి ఉండదు.
మార్కెట్లో మీరు ప్రూవ్ అవ్వకుండా ఉద్యోగం మానేసి మీరు ఇక్కడ నష్టపోతే మీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? ఇలాంటి వాళ్ళని కూడా నేను చూసాను, చాలామంది నాకు కలిశారు. ఈసారి నేను ఫుల్ టైం చేయాలనుకుంటున్నాను, చాలా డబ్బులు వస్తున్నాయి మార్కెట్లో, బాగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఫుల్ టైం చేద్దాం అంటారు. మీకు ఒకవేళ డబ్బులు రాకపోతే మీ కుటుంబ పరిస్థితులు ఏంటి? మీరు ప్రతి నెల కట్టాల్సినటువంటి ఈఎంఐలు అయి ఉండొచ్చు, మీ ఇంటి ఖర్చులు అయి ఉండొచ్చు, అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? వాటి కోసం అప్పులు చేస్తారు. ఆ అప్పుల టెన్షన్ అంతా మళ్ళీ మీకు ట్రేడింగ్ టైంలో మీ మైండ్లోకి వస్తుంది. అప్పులో వచ్చి తలుపు కొట్టినప్పుడల్లా మీకు మెంటల్ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇంత టెన్షన్ తోటి ఇంకా మీరేం ట్రేడింగ్ చేస్తారు సార్? ఒక ట్రేడర్ ట్రేడింగ్ చెయ్యాలి అని అంటే వాడికి ఎటువంటి ప్రెషర్ ఉండకూడదు, ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, రెండు వైపుల నుంచి ప్రెషర్ లేకపోతేనే చేయగలుగుతారు. ఇంత అప్పుల బాధతో మీరు ట్రేడింగ్ చేయాలంటే చేయలేరు. కెరియర్ మీద ఫోకస్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, ట్రేడింగ్లో కాదు. మీరు ఏ కెరియర్లో ఉన్నారో ఇప్పుడు ఆ కెరియర్ మీద ఇన్వెస్ట్ చేసి మీ స్కిల్స్ని పెంచుకోండి. మీకు శాలరీ పెరుగుద్ది, శాలరీ పెరిగితే మీకు అప్పులు తగ్గించుకోవడానికి అవకాశం దొరుకుద్ది. మళ్ళీ ట్రేడింగ్ జోలికి వస్తే మీ టైము మనీ రెండు వేస్ట్ అవుతాయి. సో అదేవిధంగా రేవంత్, చాలామంది కాల్ చేస్తుంటారు. ఓకే విష్ణు, నువ్వు చాలామంది ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో ట్రావెల్ అవుతుంటావు కదా, ఓకే ఓ 4 స్టాక్లు ఏమన్నా చెప్పొచ్చు కదా, మేము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంటారు. ఇంకొంతమంది నేను రెగ్యులర్గా జర్నీలో ఉన్నప్పుడు కొంతమంది కో ప్యాసింజర్స్ వచ్చి నన్ను పలకరిస్తారు, అంటే గుర్తుపట్టి పలకరిస్తారు. ఓకే సార్ మీరు సో కదా, ఒక 4 మంచి స్టాకులు ఉంటే చెప్పండి సార్ అంటే ట్రైన్లో కూడా. ఓకే అంటే ఇలా ఏదో ఒక ఫోన్ చేసేసి ఓ 4 స్టాకులు చెప్పొచ్చు కదా, ఓ మెసేజ్ పెట్టేసేసి ఓ 4 స్టాకులు చెప్పొచ్చు కదా, ఎక్కడన్నా రోడ్డు మీద కనిపిస్తే 4 స్టాకులు చెప్పొచ్చు కదా అని చెప్పి అడిగి ఆ విధంగా ఇన్వెస్ట్ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అది అసలు సరైన పద్ధతి అంటారు? అది ఏదో ఫోన్ చేసేసి చెప్పంటే అది ఎంతవరకు కరెక్ట్? అది సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, సరే నేను చెప్తాను 4 స్టాక్స్. ఇది జూన్ నెల 2024. తర్వాత ఇంకొక 2-3 నెలలకి, ఒక 4 నెలలకో కంపెనీస్ వాటి యొక్క రిజల్ట్స్ని పోస్ట్ చేస్తాయి. అవి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, నేను మళ్ళీ వాటిని ట్రాక్ చేయను కదా. మీకు తెలుసా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో, మళ్ళీ పోనీ ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలో మీకు తెలుసా? మేబీ చెప్పినవి పర్ఫామ్ చేస్తాయి. యాక్చువల్గా మార్కెట్లో జరిగే సమస్యలు కూడా ఇవే. చాలా మంది ఇచ్చేటువంటి కాల్స్ని తీసుకుంటూ ఉంటారు, ఏది స్టాక్స్ని సో కాల్డ్. బేసిక్గా స్టాక్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వమంటారో కనీసం ట్రాక్ కూడా చేయరు. అట్లీస్ట్ చాలామంది చెప్పరు. ఎంట్రీ తీసుకున్నప్పుడు మేము పలానా స్టాక్లో ఎంట్రీ తీసుకున్నామని చెప్తారు. ఎగ్జిట్ అయ్యడానికి ఎవరు చెప్పరు కదా, ఎందుకు ఎగ్జిట్ అయ్యారు అనేది. సో బేసిక్గా మీకంటూ ఒక అవగాహన ఉందనుకోండి, సో ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది మీకే క్లారిటీ ఉంటుంది. బేసిక్గా సార్ ఒక స్టాక్ని పిక్ చేసేటప్పుడు వాటి యొక్క ఫండమెంటల్స్ ఏంటి, ఆ స్టాక్ యొక్క వాల్యుయేషన్ ఏంటి, అది మార్కెట్ తోటి ఎంత డీవియేట్ అయి వెళ్ళుంది, అది మార్కెట్తో కంపేర్ చేస్తే దాని బీటా అంటే రిస్క్ ఎంతగా ఉంది, అండ్ మార్కెట్తో కంపేర్ చేస్తే దాని ఆల్ఫా అంటే ప్రాఫిట్ ఎంత గణంగా రావచ్చు, ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకోవాలి. కన్సిస్టెంట్గా వాటి యొక్క రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి, ఆ ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంత బేసిక్ కూడా చెక్ చేసుకోలేనప్పుడు అసలు స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ఎందుకు సార్? మీరు మీ మీద మీకు నమ్మకం లేదు, మీకు నాలెడ్జ్ లేదు, ఎవరినో నమ్మి, నన్ను నమ్మి మీరు ఇన్వెస్ట్ చేసేది ఏంటి? నేను చెప్పిన దాని మీద నేను ట్రాక్ చేస్తున్నాను మీ పోర్ట్ఫోలియోని. నేను మీ పోర్ట్ఫోలియోని ట్రాక్ చేయట్లేదు కదా. ట్రాక్ చేయనప్పుడు మీరు నా మాట ఎందుకు వింటున్నారు? అసలు నేను ట్రాక్ చేస్తున్నట్లయితే కనుక, మీ పోర్ట్ఫోలియోని ఎప్పుడు ప్రతి స్టాక్ని ట్రాక్ చేసి అప్డేట్ ఇస్తున్నట్లయితే కనుక మీరు కొంతవరకు నమ్మారంటే మీనింగ్ ఉంది. ఈ మార్కెట్లో ఏ ఒక్కళ్ళు కూడా పనిచేయలేరు. ఏ ఒక్కళ్ళు కూడా ఒక స్టాక్ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్టాక్ని ట్రాక్ చేసేవాళ్ళు చాలామంది లేరు మార్కెట్లో. మేబీ పిఎంఎస్ హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో, లేదా రీసెర్చ్ అనలిస్టులు ఎవరైనా ఉంటారేమో. కానీ ఎంతమంది రీసెర్చ్ అనలిస్ట్ దగ్గర నుంచి మీరు నిజంగానే స్టాక్ సజెషన్ తీసుకుంటున్నారు? అండ్ అదే రీసెర్చ్ అనలిస్ట్ మళ్ళీ ఎప్పుడో చెప్పిన స్టాక్ గురించి రివిజన్ అప్డేట్ చెప్తారా? చెప్పరు. మీరు ఒకళ్ళ మీద నమ్మకంతో చేయటం ఏంటి? ఏ పనైనా సార్, చెప్పులు కుట్టేవాడికి చెప్పులు కుట్టడం మీద అనుభవం ఉండాలి, పని తెలిసి ఉండాలి, అప్పుడే వాడు అందులో బాగుపడతాడు. రైట్? బాత్రూమ్ క్లీనర్ అయినా సరే, ఎవరో ఒక పెద్ద స్టార్ చెప్పారు ఒక మాట, కమల్ హాసన్ గారు ఒక మాట అన్నారు, ఈవెన్ ఇఫ్ యూఆర్ ల్యాబొరేటరీ క్లీనర్, బీ ద బెస్ట్ ల్యాబొరేటరీ క్లీనర్ ఇన్ ద వరల్డ్. నీకు తెలిసిన పనిలో నువ్వు పర్ఫెక్ట్గా చేయి, అంతవరకే నీ పని. తెలియని దాని జోలికి నువ్వు వెళ్ళకు, దానికోసం ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇఫ్ యూ డోంట్ నో, ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్, అండ్ యూ హ్యావ్ ఎక్స్పర్ట్స్. ఏఎంసీ లెవెల్లో యూ విల్ హ్యావ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మేనేజర్ ఉంటాడు అక్కడ, మీకు అక్కడ పెద్ద టీం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో మీకు మళ్ళీ మీ పర్సనల్ అడ్వైజర్ ఉంటాడు. ఇన్ని లెవెల్స్ స్క్రూటినీ అయిపోయిన తర్వాత మీకు వస్తుంది. ఇండివిజువల్ స్టాక్ జోలికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు అసలు? పికింగ్ అన్ ఇండివిజువల్ స్టాక్ ఈజ్ ఆల్వేస్ రిస్కీ బికాజ్ యూ క్యాన్ ట్రాక్ ఇట్. ట్రాక్ చేయలేనప్పుడు దాని జోలికి వెళ్ళకండి, పెట్టి పోగొట్టుకోకండి డబ్బుల్ని. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ 60-70 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని చూశాను సార్. దేనని ట్రాక్ చేయాలి సార్ 60-70 స్టాక్స్లో? ఈజ్ దట్ పాసిబుల్? థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ. ఇలా ఫోన్ కాల్స్ చేసి సరదాగా 4 స్టాకుల పేరు చెప్పండి నేను, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి లాస్ అయిపోయాము, ఆ తర్వాత ఏం చేయాలి అని, ఇటువంటి కేస్ స్టడీస్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా
మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.